ఫస్ట్ ఒకవేళ n అనేది సరి సంఖ్యలు అయితే సరి సంఖ్యల సంఖ్య బేసి సంఖ్యల సంఖ్య ఫార్ములా ఏంటిది n/2 ఎందుకంటే సగం సగం ఉంటాయి కాబట్టి ట్రిక్ అది. నెక్స్ట్ n అనేది బేసి సంఖ్య అయిందనుకోండి సరి సంఖ్యల సంఖ్య ఎంత బేసి సంఖ్య ఇది బేసి సంఖ్య కాబట్టి సరి సంఖ్య అడుగుతున్నాడు అంటే ఆపోజిట్లో అడుగుతున్నాడు అంటే మైనస్ చేయాలి. ఇప్పుడు బేసి సంఖ్య ఏంటంటే ప్లస్ చేయాలి. బేసి కాబట్టి ప్లస్ చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనము అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ యాక్చువల్గా మనము ఇంతకుముందు ఫస్ట్ మోడల్ ఏం చేసినాము, సహజ సంఖ్యల యొక్క మొత్తము, వర్గాల మొత్తము, గణాల మొత్తం గురించి కేస్ 1 కేస్ 2 డీటెయిల్స్గా ఏ విధంగా చేయాలను. ఇప్పుడు మనము సహజ సంఖ్యలు కాకుండా సరి సంఖ్యలు బేస్ సంఖ్యల మీద డిస్కస్ చేయబోతున్నాం. సహజ సంఖ్యల్లో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా సరి సంఖ్యల్లో కేస్ 1 కేస్ 2 ఉంటుంది. 1 నుంచి n వరకు సరి సంఖ్యల సంఖ్య ఎంత, k నుంచి n వరకు బేసి సంఖ్యల సంఖ్య ఎంత, ఈ విధంగా అన్నమాట. దానికంటే ముందు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సహజ సంఖ్యల్లో ఉన్నట్టు నేర్చుకున్నట్టే ఫార్ములాస్ నేర్చుకున్నాం. 3 ఫార్ములాస్. ఇక్కడ కూడా మనము ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని ఏ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలో మనము చిన్న సింపుల్ ట్రిక్స్తో గుర్తుపెట్టుకునే విధానం కూడా మనం చెప్పుకుందాము. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కేస్ 1 కేస్ 2 అనేటివి ఇవి కన్ఫ్యూజ్ చేసే మోడల్స్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఒక మార్కుని గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మనము దానికంటే ముందు ఫార్ములాస్ నేర్చుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 చూద్దాము. కేస్ 1 ఏంటి, 1 నుంచి n వరకు సమ్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి సరి సంఖ్యల సంఖ్య బేసి సంఖ్యల సంఖ్య కనుక్కోమంటాడు. అవేంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రాబ్లము 1 నుంచి 100 వరకు సరి బేసి సంఖ్యల సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఇంతకుముందు మనం ఈ ఫార్ములాస్ గురించి చెప్పేటప్పుడే డిస్కస్ చేసేటప్పుడే చెప్పినాం ఏ విధంగా అనేది. ఆన్సర్ ఒకటే స్టెప్లో వస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, సరి సంఖ్యల సంఖ్య కనుక్కుందాం. ఫస్ట్ సరి సంఖ్యల సంఖ్య ఎంత, n అనేది ఇక్కడ 100 అనేది n అనేది సరి సంఖ్య కాబట్టి మనం ఫార్ములా ఏది యూజ్ చేయాలి, సరి సంఖ్యల సంఖ్యకు n/2 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. n/2 అంటే 100/2 ఈక్వల్స్ టు 50 కదా. సరి సంఖ్యల సంఖ్య ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఇప్పుడు బేసి సంఖ్యల సంఖ్య n/2. బేసి సంఖ్యల సంఖ్య కూడా మనకు ఫార్ములా ఏంటిది, n అనేది సరి సంఖ్య అయితే బేసి సంఖ్యల సంఖ్యకైనా సరి సంఖ్యల సంఖ్య ఫార్ములా ఏంటిది n/2నే వస్తుంది. కాబట్టి 100/2 ఈక్వల్స్ టు ఇది కూడా 50నే వస్తుంది. అంటే 1 నుంచి 50 వరకు 50 సరి సంఖ్యలు ఉంటాయి, 50 బేసి సంఖ్యలు ఉంటాయి. ఇది ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నాడు, 1 నుంచి 189 వరకు సరి బేసి సంఖ్యల సంఖ్య. ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటిది, ఈ n అనేది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా కనుక్కోవాలి. ఇది 189 అనేది బేసి సంఖ్య, 189 అనేది బేసి సంఖ్య కాబట్టి మనం ఏం ఫార్ములాస్ యూజ్ చేయాలా, n/2 కాకుండా సరి సంఖ్యల సంఖ్యకైతే ఒకటి తీసేయాలా, బేసి సంఖ్యల సంఖ్యకైతే ఒకటి కలిపి చెప్పాలా. కాబట్టి ఒకటే స్టెప్లో వస్తుంది ఆన్సర్. దీనికి కూడా ఫస్ట్ చూడండి, సరి సంఖ్యల సంఖ్య ఏమొస్తుంది, సరి సంఖ్యల సంఖ్య ఏంటిది, ఇది బేసి సంఖ్య అయితే సరి సంఖ్యల సంఖ్యల నుంచి ఒకటి తీసేయాలా, n-1/2 అంటే 189 - 1/2 188/2 ఈక్వల్స్ టు 2 9 2 4 ఎంత వచ్చింది, 94 వచ్చింది. 94 సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 94 సరి సంఖ్యలు ఉన్నాయి. బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి, బేసి సంఖ్యలు ఈక్వల్స్ టు n. ఒకటి ఏం చేయాలా, ఇక్కడ బేసి సంఖ్య వచ్చిందంటే ఒకటి కలపాలా. ఇక్కడ బేసి సంఖ్యనే, ఇక్కడ బేసి సంఖ్య. n అనేది బేసి సంఖ్య అయితే బేసి సంఖ్యలకు ఏం చేయాలా, ఒకటి కలిపి చేయాలా. సో n+189 + 1/2 ఈక్వల్స్ టు 190 190/2 2 9 18 1 ఉంటుంది, 2 5 సో ఏమొస్తుంది, 95 అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్. ఇక్కడ n అనేది బేసి సంఖ్య అయితే సరి సంఖ్యల కోసం ఒకటి తీసేయాలి. n అనేది బేసి సంఖ్య అయిందనుకో బేసి సంఖ్యల కోసం ఒకటి కలపాలా. బేసి అయితే ఒకటి కలపాలా. బేసి సరి అయిందనుకోండి ఒకటి తీసేయాలా. ఇది ఆపోజిట్ కాబట్టి తీసేయాలా. సేమ్ ఉన్నాయి కాబట్టి కలపాలా, అంతే సింపుల్. ఇది వచ్చేసి కేస్ 1. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏమంటాడు, k నుంచి n వరకు ఎంత అని అడుగుతాం. ఓకే, ఇప్పుడు కేస్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. కేస్ 2 అంటే ఏమడుగుతాడు,
సమ్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి మధ్యలో నుంచి 1 నుంచి కాకుండా మధ్యలో నుంచి ఇచ్చి ఏదైనా ఒక n వరకు మధ్యలో నుంచి ఇచ్చి n వరకు అడుగుతాడు. ఇక్కడ చూడండి ఏం అడుగుతున్నాడు, 15 నుంచి 143 వరకు. 15 నుండి 143 వరకు సరి సంఖ్యల సంఖ్య అడుగుతున్నాడు. సరి సంఖ్యల సంఖ్య 15 నుంచి 143 వరకు. మనం ఇంతకుముందు సహజ సంఖ్యలలో చేసినట్టే 1 నుంచి n వరకు కనుక్కొని తర్వాత k నుంచి n వరకు కనుక్కుంటాం. ఆ తర్వాత 1 నుంచి n వరకు కనుక్కున్న దాంట్లో నుంచి k నుంచి n వరకు కనుక్కున్న దాంట్లో నుంచి దాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనము, ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తాము, స్టెప్ 1లో 1 నుంచి 143 వరకు కనుక్కుంటాం. 1 నుంచి 143 వరకు సరి సంఖ్యల సంఖ్య ఎంతనో కనుక్కుంటాం. స్టెప్ 2లో ఏం చేస్తాము, స్టెప్ 2లో ఏం చేస్తాం, 1 నుంచి ఈ 15 కదా, 15 కంటే ముందు 14. సో 14 వరకు సరి సంఖ్యల సంఖ్య ఎంతో కనుక్కుంటాం. తర్వాత స్టెప్ 3లో ఏం చేస్తాము, దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 143 అనేది బేసి నెంబర్, బేసి సంఖ్య. కాబట్టి మనకు సరి సంఖ్యల సంఖ్య కావాలంటే ఏంటిది ఫార్ములా, సరి సంఖ్యల సంఖ్య కావాలంటే ఇక్కడ బేస్ అడిగి సరి సంఖ్యల సంఖ్య అడిగినాడు కాబట్టి ఆపోజిట్ కాబట్టి -1 చేయాలా, 1 తీసేయాలా బై 2. 143 - 1/2 = 142/2. 2 7 జా 2 1 జా. సో ఎంత వచ్చింది, 71 అనేది వచ్చింది. 71 అంటే 71 సరి సంఖ్యలు ఉన్నాయి. నెక్స్ట్ బేస్ సంఖ్యల సంఖ్య. నెక్స్ట్ 1 నుంచి 14 వరకు సరి సంఖ్యల సంఖ్య అనేది ఇక్కడ అనేది సరి సంఖ్య, ఇది అనేది సరి సంఖ్య కాబట్టి మనకు సరి సంఖ్యల సంఖ్య కావాలంటే n/2 చేయాల. అంతేనా, n అనేది సరి సంఖ్య అయినప్పుడు మనం సరి సంఖ్యల సంఖ్య కానీ బేస్ సంఖ్యల సంఖ్య కనుక్కోవాలంటే ఏం చేయాలా, n/2 అనేది ఫార్ములా. సో 14/2 2 7 జా. సో ఎన్ని ఉన్నాయి, 7 సరి సంఖ్యలు ఉన్నాయి. ఈ 71 నుంచి 7ని తీసేస్తే మనకు 15 నుంచి 143 వరకు, మనకు 15 నుంచి 143 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో తెలుస్తుంది. 71 - 7 = ఎంత, 64 అనేది ఆన్సర్ అవుతుంది. ఏం చేయాలంటే ఈజీగా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కేస్ 2 అనేది k నుంచి n వరకు అడుగుతుంటాడు. k నుంచి n మధ్యలో నెంబర్, మనకు 1 నుంచి n వరకు మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి. k నుంచి మధ్యలో నుంచి లేవు కాబట్టి మనం ఏం చేయాలా, 15 నుంచి 143 వరకు. మనం 1 నుంచి డైరెక్ట్ 143 వరకు అడిగింటే మనకు 1 నుంచి డైరెక్ట్ 143 వరకు అడిగింటే మనం ఏం చేస్తుంటిమి, డైరెక్ట్ n-1/2 చేసి ఇదే ఆన్సర్ అని చెప్తుంటిమి. కానీ మనకు ఏమన్నాడు, 15 నుంచి 143 వరకు అడిగినాడు కాబట్టి 15 కంటే ముందు 14 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో దాన్ని దీంట్లో నుంచి తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి 1 నుంచి 143 వరకు కనుక్కొని తర్వాత స్టెప్ 2లో 1 నుంచి 14 వరకు కనుక్కుంటాం. 14 అనేది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యల సంఖ్య కనుక్కోవాలంటే n అనేది సరి సంఖ్య అయితే సరి సంఖ్యల సంఖ్య ఎంత, n/2 అనేది ఫార్ములా అవుతుంది. ఈ విధంగా అనమాట. దీనిలో దీన్ని చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ ప్రాబ్లము బేస్ సంఖ్యల సంఖ్యను ఏ విధంగా కనుక్కోవాలనో ఈ కేసులో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నాడు, 123 నుండి 197 వరకు 123 నుండి 197 వరకు బేసి సంఖ్యల సంఖ్య అని అడుగుతున్నాడు. బేసి సంఖ్యల సంఖ్య అంటే మనకు n/2 అనేది ఒక ఫార్ములా ఉంది, n+1/2 అనేది ఫార్ములా ఉంది. కాబట్టి ఫస్ట్ మనం 123 నుంచి 197 వరకు అంటే 1 నుంచి డైరెక్ట్ 197 వరకు అంటే మనం ఏం చేస్తుంటాం, ఇది బేసి నెంబర్ కాబట్టి n+1/2 చేసి డైరెక్ట్ చెప్తుంటాం. కానీ మనకు మధ్యలో నుంచి అడిగినాడు కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తాము, 1 నుంచి 197 వరకు కనుక్కుంటాం బేసి సంఖ్యల సంఖ్య. ఇది అనేది బేసి నెంబర్ కాబట్టి 197 అనేది బేసి నెంబర్ కాబట్టి బేసి నెంబరు దీన్ని బేసి అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలా, n+1/2 చేయాలా. కాబట్టి ఏమవుతుంది, 197 + 1/2 = 198. 198/2 అంటే 2 9 జా 18, 1 ఉంటుంది, మళ్ళీ 2 9 జా ఎంత వచ్చింది, 99 అనేది వచ్చింది. 99 బేసి నెంబర్లు ఉన్నాయి 1 నుంచి 197 వరకు. ఇప్పుడు 122 వరకు అంటే దీనికంటే ఒక నెంబర్ ముందు తీసుకోవాలా. ఒక నెంబర్ ముందు తీసుకొని చేద్దాం. స్టెప్ 2 1 నుంచి 122 వరకు సరి సంఖ్య ఇచ్చినాడు. n అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య అడుగుతున్నాడు. మనకి సరి సంఖ్య ఇచ్చి బేస్ సంఖ్య అడిగినా సరి సంఖ్య అడిగినా ఏమవుతుంది, n/2 అనేది ఫార్ములా అవుతుంది. n/2 అంటే 122/2.
2 6 జా 2 1 జా ఎంత వచ్చింది 61 వచ్చింది. ఇప్పుడు 99 నుంచి 61 తీసేస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. స్టెప్ 3లో 99 - 61 8 3 ఎంత వచ్చింది 38 అనేది ఆన్సర్ వచ్చింది. అంతే. 123 నుంచి 197 వరకు బేస్ సంఖ్యల సంఖ్య ఎంత 38.